నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు మరొక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. విశాఖ సిటీలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి ఘోరమైన ఓటమి ఎదురైనప్పటికీ విశాఖ సిటీలోని 4 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ గెలిచిందంటే ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గంతో ప్రత్యేకత. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి 3 సార్లు టీడీపీ గెలిచింది. ఈసారి టీడీపీకి బ్రేకులు వేయడానికి సీఎం జగన్ మనీ పవర్తో ప్రయత్నిస్తున్నారు. మరి అది వర్కౌట్ అవుతుందా? విశాఖ సిటీలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి ఘోరమైన ఓటమి ఎదురైనప్పటికీ విశాఖ సిటీలోని 4 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ గెలిచిందంటే ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. 4 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గానిదే ప్రత్యేకత. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు టీడీపీనే గెలిచింది. ఈసారి టీడీపీకి బ్రేకులు వేయడానికి సీఎం జగన్ మనీ పవర్తో ప్రయత్నిస్తున్నారు. మరి అది వర్కౌట్ అవుతుందా? విశాఖపై జెండా ఎగురవేయడానికి వైసీపీ అధినేత జగన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరే నగరానికి ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్న విశాఖలో రాజకీయంగా వైసీపీకి సరైన ఫలితాలు రావడం లేదు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి విశాఖ సిటీలోని 4 నియోజకవర్గాల్లో గెలుద్దామనుకున్న ప్లాన్తో ముందస్తుగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ గెలవాలంటే సామాజిక సమీకరణాలు పనికిరావని, మనీ పవర్ ఉండాలని చాలా రోజుల క్రితమే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రంగంలోకి దించారు. ఆర్థికంగా అత్యంత బలవంతుడైన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. లోకల్ లీడర్స్కు బహుమతులిస్తూ తనదైన రాజకీయం ప్రారంభించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో గత 3 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అడ్డాగా మారిపోయింది విశాఖ తూర్పు. కార్పొరేటర్గా రాజకీయాలు ప్రారంభించిన వెలగపూడి క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో పాతుకుపోయారు. ఆయన సామాన్యుడిలో సామాన్యుడిగా ఉంటారు. అందరికీ అందుబాటులో ఉంటారు. టీడీపీకి విధేయుడైన నేత. కులమతాలకు అతీతంగా ఆయన పనితీరును ప్రజలు అభిమానిస్తారు. రామకృష్ణబాబు 4వసారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. మత్స్యకార సామాజిక వర్గంలో మంచి పట్టు సాధించారు. విద్యావంతులు, వ్యాపారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేకు సరైన ప్రత్యర్థిని దింపడంలో గత 2 సార్లు వైసీపీ అంచనాలు తప్పాయి. అందుకే ఈసారి వెలగపొడికి మించిన స్థాయిలో అంగా అర్ధబలాలు ఉన్న దీటైన నేత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ హైకమాండ్. వెలగపూడిని ఓడించాలంటే ప్రలోభాలతోనే సాధ్యమన్నట్లుగా ఎంవీవీ సత్యనారాయణ రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గంలో విందు రాజకీయాలు మొదలుపెట్టిన ఎంపీ యువతను ఆకర్షించే రీతిలో ప్రత్యేక బహుమతులు పంపిణీ చేస్తున్నారు. ఎలాగైనా సరే వెలగపూడి దూకుడికి బ్రేక్ వేసి టీడీపీ హవాకు చెక్ చెప్పేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అయితే గత ఇన్ఛార్జి విజయ నిర్మల మాత్రం ఇంకా టికెట్ ఆశలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంపీ ఎంవీవీకి ఆమె మద్దతు ప్రకటించలేదు. ఆమెతో కూడా సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు ఎంపీ. అధిష్టానం ఈ ఇద్దరి మధ్య రాజీ కుదుర్చేందుకు విజయ నిర్మలకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. మరో నేత వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరిపోయారు. దీంతో ఎంవీవీకి మరింత సమస్య వచ్చినట్లయింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ప్రకటన వైసీపీకి ప్లస్ కన్నా మైనస్ ఎక్కువగా అయింది. వైసీపీ ఆ ప్రకటన చేసిన తర్వాత కడప నుంచి పెద్ద ఎత్తున జనం విశాఖలో మకాం వేశారు. వారు చేసిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తమ ఆస్తులకు గ్యారంటీ ఉండదేమో అన్న ఆందోళన ప్రజల్లో వచ్చేలా చేయడంలో విపక్షాలు సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం ప్రతి శుక్రవారం జేసీబీలకు పనిచెప్పేవారు. ఇష్టం వచ్చినట్లుగా ఆస్తులు రాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ప్రచారాలను, ప్రజల భయాలను తోసిపుచ్చి విజయం సాధించడం వైసీపీకి అంత తేలిగ్గా కనిపించడం లేదు. వైసీపీ పరిస్థితిని గుర్తించి ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కార్పొరేటర్లు కూడా పార్టీ మారిపోతున్నారు. ఎలా చూసినా అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా మారిందన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో విశాఖలోనూ భిన్నంగా ఉండే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పులో జనసేన 25,000 ఓట్లను చీల్చుకుంది. సిట్టింగ్ సీటును జనసేనకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి టీడీపీకి అదనపు బలం సమకూరినట్లే. ఏకపక్ష విజయం వస్తుందని టీడీపీ భావిస్తోంది. అయితే ఎంవీవీ సత్యనారాయణ ఎలాగైనా గెలుస్తారని వైసీపీ ఆశలు పెట్టుకుంటోంది. ఎలా చూసినా అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా మారిందన్న విశ్లేషణలు వస్తున్న సమయంలో విశాఖలోనూ భిన్నంగా ఉండే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో విశాఖ తూర్పులో జనసేన 25,000 ఓట్లు చీల్చుకుంది. సిట్టింగ్ సీటును జనసేనకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి టీడీపీకి అదనపు బలంగా సమకూరినట్లే. ఏకపక్ష విజయం వస్తుందని టీడీపీ భావిస్తోంది.
అయితే ఎంవివి సత్యనారాయణ ఎలాగైనా గెలుస్తారని వైసీపీ ఆశలు పెట్టుకుంటోంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.